దిశ దిశ దిశ. ఏంటి మొఖం మీద నీళ్లు కొట్టారు? ఎక్కడున్నా నేను ఇప్పుడు? అరే మార్నింగ్ కలికి సినిమాకి వెళ్ళాను కదా, ఇప్పుడు దాకా ప్రభాస్తో ఫైట్ చేస్తున్నాను నేను. అయ్యో బాబోయ్ అన్న, అది మ్యాటర్. విషయం ఏంటంటే మార్నింగ్ కలికి సినిమాకి వెళ్ళా, మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ప్రభాస్ అమితాబ్ బచ్చన్తో ఫైట్ చేస్తానే ఉన్నా. అదేదో ప్రపంచం ఉంది, అదేంటంటే చంబాల ప్రపంచం. అబ్బా ఏం గ్రాఫిక్స్ అబ్బా, సూపర్ అబ్బా సూపర్. భారతదేశంలోని ఇంత నాణ్యంగా తీసే దర్శకులు ఉన్నారంటే అది నాగేశ్వరి. నిజమబ్బా, ఒక హాలీవుడ్, ఒక బాలీవుడ్, ఒక టాలీవుడ్, ఒక కోలీవుడ్, అది ఏ వుడ్ అయినా సరే మన టాలీవుడ్ డైరెక్టర్ నాగేశ్వరి తర్వాతే. నేను ఇంత చెప్తున్నా కదా బాసు, మీరందరూ చూడండి, మీరందరూ చమ్మాల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, మరో ప్రపంచం అంతే. బాసు విషయం ఏంటంటే మన ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది కదా, అదేనండి కల్కి సినిమా. సో దానిలో యాక్టర్స్ ఎట్టున్నారు తెలుసా? ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్. బా బా ఇక చూడు మన నాట్యకారిని, కుర్రకారిని ఉర్రూగి పెంచిన అప్పట్లో శోభన చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనబడింది. ఆహా, ఇప్పటికి ఫిగర్ ఏం తగ్గలేదండి. ఇంకా చూస్తే మన రామ్ గోపాల్ వర్మ వచ్చాడండి. అంతెందుకు మన రాజమౌళి, ఆయన కూడా ఉన్నాడు సీన్ లో. అందుకని మీరందరూ కలికి సినిమా చూడాల్సిందే. బాసు సినిమా అయితే సూపర్ బాసు. నిజంగా ప్రభాసు బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో గాని, తర్వాత వచ్చిన రాధేశ్యామ్ గాని అంత హిట్ అయిన దాఖలాలు అయితే లేవు. అవి కొంచెం యావరేజ్గా నిలిచినాయి. ఆ తర్వాత వచ్చిన ఆదిపురుష్ అయితే మరీ డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సలారు ఒక్కసారి ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సో బాహుబలి 1, బాహుబలి 2 లాగా సలార్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ కలికి అనేది సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చండి. నిజంగా దానిలో ఉన్న గ్రాఫిక్స్ కానీ, దానిలో ఉన్న ఎలివేషన్స్ కానీ, యాక్టర్స్ అసలు మామూలు యాక్టర్స్ కాదు, ఎక్సల్ లెవెల్ అండి, వేరే లెవెల్ అండి. ఇది నేను చెప్పడం కన్నా కూడా మీరు అందరూ చూడండి ఖచ్చితంగా. సినిమా అయితే చాలా బాగుంది. ఇక చూస్తే మెయిన్ డైరెక్షన్ అండి. అసలు నాగశ్విన్ ఇంతటి భారీ సినిమా ఎలా తీసాడని చెప్పేసి నాకైతే అనిపించింది. అతను తీసిన ఒకటే ఒక సినిమా, అది మహానటి. ఆ సినిమా చూసాం కదా, మనం గూస్ బంప్స్ వస్తాయి, చాలా చక్కగా చేశాడు. తర్వాత ఇలాంటి సినిమా ఇంతటి బడ్జెట్తో, ఇంత ప్రభాస్తో తీస్తే ఎలా చేస్తాడా అని అందరూ చెవులు కొరుక్కున్నారు. అది వల్ల కాదులే, ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్తో తీసి ఏది హిట్ కొడదాం అనుకున్నారు, కానీ అంత తేలిక కాదు అనుకున్నారు. కానీ అండి వేరే లెవెల్ అండి, సూపర్గా తీసేయండి. నిజంగా హాలీవుడ్లో సినిమా ఎలా అయితే ఉంటుందో అలా ఉందండి, సూపర్ అండి నాగేశ్వను. సో ఇంకొక విషయం ఏంటండి, ఇక చూస్తే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమల్ హాసన్ అండి. కమల్ హాసన్ మొదట్లో కొంచెం చూపిస్తారు, ఇతను కమల్ హాసన్ అనేది డౌట్గా ఉంటుంది, చివరిలో కమల్ హాసన్ లాగా మారిపోతాడండి. ఇప్పుడు అర్థమైందండి, కలికి 2 వస్తుందండి. దానిలో అసలు విషయం ఉంటుంది అనమాట. కమల్ హాసన్కి, అమితాబ్ బచ్చన్కి, ప్రభాస్కున్న సీన్స్ అనేవి ఇప్పుడు జస్ట్ ఎలివేషన్ చేశారు. పార్ట్ 2లో మాత్రం సూపర్గా ఉండబోతుందండి. ఏదైతే మొత్తం మీద కలికి సినిమాని మీరందరూ కూడా చూడండి. ఈ మధ్య ఇలాంటి సినిమా అయితే భారతీయ చలనచిత్ర రంగంలోనే రాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాను చూడండి. సో ఆల్ ది బెస్ట్ కలికి.